కేసీఆర్ను విచారించాలి, ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటికి వస్తాయని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల ముందు ఎన్నికల ప్రచార సందర్భంగానే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అంతకు మునిపే అప్పులు పెరిగిపోతున్నాయని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిందని, నెలవారీ నిర్వహణ కూడా ఇబ్బంది అవుతున్నదని, విద్యుత్ రంగంలో సంక్షోభం రాబోతున్నదని ఈ విషయాలను రేఖామాత్రంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన, విద్యుత్ రంగం పైన, ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రాలు విడుదల చేయడం, ఇరిగేషను విద్యుత్ రంగం పైన వారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించడం, ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఈ సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందనే విషయాల గురించి రేవంత్ రెడ్డి కొంత లోతైన విషయాలు మీడియాతో పంచుకున్నారు. అందులో ప్రధానమైంది ఈఎన్సీగా పనిచేసిన వారు ఇంతకుముందు దస్త్రాలు తీసుకొని వెళ్ళిపోయారని, ఇంజనీర్లు ఎవరు సహకరించడం లేదని, అంటే ఒకరికొకరు వారికి వారే పరస్పరం సహకరించుకుంటున్నారని, బాధ్యులను ఎవరో గుర్తించడానికి వ్యవధి తీసుకుంటున్నదని వారు అన్నారు. దాంతోపాటుగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ని ఎక్కడ నిర్మించాలని సూచించారో, ఎక్కడ భూమి పరీక్షలు జరిగినాయో అక్కడ కాకుండా మరో చోట నిర్మించారని, దానికి సంబంధించిన ఆధారాలు కావాల్సి ఉందని కూడా వారు అన్నారు. అసలు మేడిగడ్డ 3వ టీఎంసీని మొదలుకుంటే కనుక కాళేశ్వరం ఈ 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచిన నీళ్లు, అంటే రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకున్న నీళ్లు మొత్తం 50 టీఎంసీలు అయితే అవన్నీ మళ్ళీ కిందికే వదిలేయడం ఏమిటి అన్నారు. వారు అన్నారు, ఒక పన్ను ఇరిగిపోతే అది వేరే విషయం, కానీ పోయింది మేడిగడ్డ వెన్ను అనే ఒక పోలిక కూడా చేసి చెప్పడం, అంటే వెన్నుపూస విరిగిందంటే ఉత్తదే ఇక, దాన్ని ఏం ఉండదు ఇక, సున్నా. కాబట్టి వారు అన్నది ఏమిటి, వెన్నుపూస విరిగింది అన్నారు. మరి కాళేశ్వరంలో ఏం జరుగుతున్నది? ఒకటి, నిర్మాణ సంస్థ వ్యవధి ముగిసిపోయిందని, తాను బాధ్యత లేదు అని ఒక లేఖ ఇవ్వడము, ఇంకా పనులు కాలేదు, మీరు ఇంకా దీన్ని లయబిలిటీకి సంబంధించిన అంశాలు ఇంకా ఉన్నాయని చెప్పడము, గందరగోళమైన వ్యవహారం నడిచింది ఆ నిర్మాణ సంస్థకు ఇంజనీర్లకు మధ్య. అసలు వాస్తవం ఏమిటో కూడా తెలియని ఒక అయోమయం ఏర్పడింది. అందులో బాధ్యులైనగా లేదా అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నవారు, బాధ్యులుగా ఉన్నవారు వారికి ప్రమోషన్లు ఇవ్వడం ఇంజనీర్లకు, ఆ తర్వాత మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత మళ్ళీ వాడిని వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ మేడిగడ్డ చుట్టుముట్టు జరుగుతున్నాయి. ఎన్డీఎస్ఏ బృందం ఇక్కడికి రావడం, దాన్ని పరిశీలించడము, తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించిన అంశాలు కూడా వరుసగా జరుగుతుండడం, వారు కూడా నిర్మాణ సంస్థల నుంచి, ఇంజనీర్ల నుంచి, కన్సల్టెన్సీల నుంచి సమాచారాన్ని తీసుకుంటూ ఉన్నారు. వాటి డిజైన్లు ఎట్లా ఉన్నాయి, నిర్వహణ ఎట్లా ఉన్నది, వీటిలో క్వాలిటీ ఏమిటి ఇత్యాది విషయాలను వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. అనుకున్న సమయానికంటే ముందుగానే నివేదిక ఇస్తామని చెప్తున్నారు. అది ఇక్కడ ఏమిటి విషయం అంటే, ఇందులో వాస్తవాలు తెలవాలంటే, మేడిగడ్డలో ఏం జరిగిందో తెలియాలంటే కేసీఆర్కు లై డిటెక్టర్ పరీక్షలు చేయాల్సిందే. అప్పుడే అందులో జరిగిన వాస్తవాలు ఏమిటో బయటికి తెలుస్తాయని వారు చెప్పడం. ఇక్కడ వారు ఇంకొక మాట అన్నారు, మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి మేడిగడ్డ బ్యారేజ్ మరో చోట కట్టారు. ఈ విషయాలేవి రికార్డుల్లో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇంకో మాట ఏమన్నారు, జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డ అన్నారం సుందిళ్ళకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను గత సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేయించలేం, బిల్లులు చెల్లించాలని పరిస్థితి ఏర్పడుతుంది అని వీరన్నారు. వీరు ఇంకో మాట అన్నారు, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేసీఆర్ అంగీలాగు చించుకొని రోడ్డు మీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను, సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళతాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వివరించారో తెలియదు. ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష చేసే తప్ప అసలు విషయాలు బయటకు రావు. ఇందుకు కేసీఆర్ను ఇంటరాగేషన్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి విషయాలు చెబుతారేమోనని అనుకుంటే ఆయన రావట్లేదని తప్పుపట్టారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక అంశం మనం
ఈ కాళేశ్వరానికి పరిమితమేదాం. వారన్నారు కేసీఆర్ను ఇంటరాగేషన్ చేయాలన్నారు. కేసీఆర్ మేడిగడ్డ గురించి ఏమి చెప్పినా తాను వినేది లేదు అని, నిపుణులు చెప్పిన మాటకే తాను వింటానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వారు చెప్పిన మాట కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు, ఇరిగేషన్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి కాబట్టి వారికి బాధ్యులైన వారు ఊచలు లెక్కించక తప్పదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే ఈ పని తప్పక చేసి తీరుతుంది అని పదే పదే రేవంత్ రెడ్డి చెప్పడం. ఆ దాని ప్రకారమే విద్యుత్ రంగం పైన, ఇరిగేషన్ పైన, ఈ రెండింటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం, నిపుణుల బృందం వచ్చి ఇక్కడ పరిశీలించడం, క్షేత్రస్థాయిలో ఆయన వెళ్ళి కూడా పరిశీలించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తాను అనుకునే విధంగా ముందుకెళ్లే అవకాశం ఉన్నది. వాస్తవానికి కాళేశ్వరం లేదా మేడిగడ్డ ఈ ప్రతిపాదననే తప్పు, ఇది మనం తుమ్మిడియేటి నుంచే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉందనే ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తుమ్మిడేటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ తుమ్మిడేటికి చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఏమేం జరిగినాయి నిజంగానే ఒకవేళ కనుక అక్కడనే వెళ్తే బీఆర్ఎస్ ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. తుమ్మిడేటి దగ్గర ఎందుకు వద్దనుకున్నదో ఒక ఆర్గ్యుమెంటు బీఆర్ఎస్ దగ్గర ఉన్నది, కొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ఏం చెప్తున్నది, కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర నీటి అవైలబిలిటీ అంశానికంటే కూడా ఇక్కడ ఈ నిర్మాణం సరిగా లేదు, ఇది కుంగిపోతూ ఉన్నది, నేను ఎత్తిపోసిన నీళ్ళు మొత్తం కరెంటు ఖర్చు ఎక్కువ అవుతున్నది, నిర్మాణ ఖర్చు అవుతున్నది, ఎత్తిన నీళ్ళు మళ్ళీ కిందికి వదలాల్సి వస్తున్నది, ఈ మేడిగడ్డ అనేది ఒక ఫెయిల్యూర్ కాళేశ్వరం వారంటున్నారు. అయితే ఈ అక్కడ తుమ్మిడేటి దగ్గరికి వెళ్తే కనుక ఆ ఎత్తు వారు 142, 43 బాదానికంటే మునుపు ప్రతిపాదించిన దానికి కాస్త అటు ఇటుగా అక్కడి నుంచి చిన్న ఆనకట్ట కట్టి కరెంటు ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో నీళ్ళను తీసుకొని రావచ్చు అని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ ప్రతిపాదనలు, ఇరుపక్షాల ప్రతిపాదనలు ఎట్లా ఉన్నా సరే రేవంత్ రెడ్డి బహుశా తాను ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మేడిగడ్డ విషయంలో నిజంగానే ఎవరు కూలిపోవాలని కట్టరు, ఎవరు నష్టం జరగాలని భావించరు. ఆ మాటకు వస్తే కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒకనొక ప్రతిపాదన లేదా గతంలో ఉన్న ఒక ఆలోచనకు ఇవాళ కార్యరూపం ఇవ్వాలనుకుంటున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు గోదావరి జలాలు తీసుకొని రావడము. అది ఎక్కడి నుంచి వస్తున్నది, మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ. మరి మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఎక్కడున్నాయి? ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని వస్తున్నారు. అంటే ఏమిటి, కేసీఆర్ కట్టిన మేడిగడ్డ, కాళేశ్వరము అవి నిరుపయోగమని, వృధా అని చెప్పడానికి లేదు. ఇవాళ ORR RRR ఉన్నది. ORR RRRకు మధ్య వచ్చే నిర్మాణాలకు కానీ, తాగునీటికి కానీ, పారిశ్రామిక అవసరాలకు కానీ గోదావరి జలాలు ఉపయోగపడుతున్నాయి. వీటిని వాడుకునే అవకాశం కూడా ఉన్నది. ఆ ఆలోచన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నది. అయితే ప్రజాధనం వృధా అయ్యింది, ఎందుకు ఇట్లా చేయడము? ఇంజనీర్లు లేదా సంబంధిత నిపుణులు చేయాల్సిన పనిని ముఖ్యమంత్రిగా మీరు ఎట్లా చేస్తారు? ఈ విషయాలు బహుశా రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే వ్యక్తులుగా ఉండడం వేరు. వారు మాట అన్నారు, రాష్ట్ర చిహ్నం విషయంలో లేదా రాష్ట్ర గేయం విషయంలో ఎవరిది మీరు చెప్పినంటే గేయ రచయితకే పూర్తి స్థాయి వారికే ఏం చేయాలో తుది నిర్ణయం వారికే వదిలేసాము, అందులో నేను ఎక్స్పర్ట్ కాదు, ఎక్స్పర్ట్ అయితే కనుక కాళేశ్వరం లాగా ఇదే అన్నారు. అంటే ఎవరైతే నిపుణులో వారు ఆ పని చేయాలని చెప్పి వారు చెప్పడం. ఇక్కడ ఆయన వీలున్నప్పుడల్లా, సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను ఏ ఆలోచన చేస్తున్నారో, ఏ వైఖరితో ఉన్నారో చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం జరిగిన మొత్తం విషయాలు బయటికి రావాలంటే సరే ఆ ప్రాజెక్టు విషయంలో మంచి చెడులు ఏమిటి, గోదావరి నీళ్ళు తెలంగాణకి ఎట్లా అవసరం ఏమిటనే చర్చ ఉండను అక్కడ. కానీ ఇక్కడ కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి ముందు అనుకున్నట్లుగానే వారు 2-3 నెలల 5-6 నెలల కింద చెప్పినట్లుగానే అదే విషయంలో ముందుకు వెళ్తున్నారు. బహుశా సెట్ బ్యాక్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ నిర్మాణ సంస్థనే ఖర్చులు భరించాలి, మరమ్మతుల ఖర్చులు అన్నారు. వాటికి సంబంధించిన మైనర్ చిన్న చిన్న వ్యవహారాలు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది తప్ప అధ్యయనానికి సంబంధించింది నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు అది ఎవరి నిర్మాణ సంస్థ ఉన్నదో వాళ్ళే భరించవలసిందే. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. అంటే ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం, అదే దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇక్కడ కాళేశ్వరం విషయం కేసీఆర్ ఉన్న మాట అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది చిన్న ఒక ఇసుక కదిలిపోయింది, దేశంలో చాలా ఆనకట్టలు వచ్చినాయి, ఆనకట్టలకు సాంకేతిక సమస్యలు వచ్చినాయి,
మరమ్మతులు చేసుకున్నారు. ఇది డెలిబరేట్లీగా అది ఒక వైఫల్యమైన ప్రాజెక్టును చూపించేందుకోసమై దీన్ని డిలే చేస్తూ ఉన్నారు. ఈ డిలే చేయడం వలన రైతుల్లో ప్రజల్లో బీఆర్ఎస్ తప్పు చేసింది లేదా ఆనాటి ప్రభుత్వం తప్పు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాలనుకుంటున్నది, దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఈ వ్యవహారం సాగదీత జరుగుతూ ఉన్నదని వారు అంటూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏమిటి అంటే తన ప్రభుత్వం పైన తనపైన వస్తున్న ఆరోపణలకు సమాధానంగా తాను ఇంజనీర్ను కాదు అని, వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఆనకట్టలు ఎందుకు నిరుపయోగంగా అవుతున్నాయని, ఇందులో సాంకేతిక సమస్యలు రావడానికి గల కారణమేమిటని ఇత్యాది విషయాలను తాను కాకుండా నిపుణులు చేసిన సూచనల మేరకు తాను ముందుకెళ్తున్నామని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నది, దాని రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తామని, అసలు కాళేశ్వరంలో ఏం జరిగిందో ఇంజనీర్ల నుంచి సమాచారం రావట్లేదు, పూర్తిగా ఆ రికార్డులు లభ్యం కావడం లేదు, కేసీఆర్ ఇంటరాగేషన్ చేయాలి అని వారు అంటున్నారు. అంటే ఆర్గ్యుమెంటును ఎవరి ఆర్గ్యుమెంట్ వారికి ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను అనుకున్న విధంగానే ముందుకు వెళతాను అని, అందులో కాళేశ్వరంలో విషయాలు తేలాలని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వాటికి ఆయన రీటెండరింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసింది, అక్కడ రీటెండరింగ్ జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ఇంజనీరింగు రీడిజైన్ చేసిండ్రు ఇరిగేషన్లో. ఒక్కొక్కరి పరిపాలనలో ఒక్కొక్క రకమైన ఆలోచన, ఒక విధానంతో ముందుకెళ్తున్న అనుభవాలు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 10 సంవత్సరాల అనుభవం కేసీఆర్ ఉన్నది, ఇప్పుడు 5 సంవత్సరాల అనుభవం రీటెండరింగ్ అనుభవం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, రేపు ఎవరు వస్తారో అధికారంలోకి తెలియదు, అక్కడ రేపు ఏ పరిణామమో తెలియదు మనకు. ఇక్కడ ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం కాళేశ్వరం మేడిగడ్డ దీనిపైన ఎందుకు కుంగింది, దీని పూర్తి వివరాలు తెలియాలంటే కేసీఆర్ ఇంటరాగేషన్ చేయాలని చెప్పి వారు అంటున్నారు. బహుశా రాబోయే రోజులలో నిపుణుల రిపోర్ట్లు, జ్యుడిషియల్ ఎంక్వైరీ దాని నివేదిక ఏమొస్తుందో, వీటిపైన ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి.